ఈ రోజు వివో V50 మొబైల్ ఆఫ్టర్నూన్ 12 PM అయితే లాంచ్ అయింది. ఇది వివో V40కి సక్సెసర్ అనేది చెప్పొచ్చు. ఇవాళ వీడియోలో దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అండ్ V40కి V50కి ఉన్న డిఫరెన్స్ అయితే చూద్దాం. 50 మొబైల్ టోటల్ 3 కలర్స్ అయితే వస్తుంది. రెడ్, బ్లూ అండ్ గ్రే కలర్స్ లో అండ్ 3 వేరియంట్స్ అయితే ఉంటుంది. 8GB 128GB వేరియంట్ ఇది 35,000 అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ 8GB 256GB వేరియంట్ ఇది 37,000 అయితే అవుతుంది. అండ్ హైయర్ వేరియంట్ GB 512GB వేరియంట్ ఇది 41,000 అయితే ఉంటుంది. ఓవరాల్ గా ఆఫర్స్ తో కలిపి లాంచ్ ఆఫర్ చేసినట్లయితే మనకు SBI అండ్ HDFC కార్డ్స్ మీద 10% డిస్కౌంట్ అయితే ఉంది. అండ్ దీంతో పాటు అడిషనల్ గా 1 year అయితే ఎక్స్టెండ్ వారంటీ అయితే ఇస్తున్నారు. అండ్ టోటల్ గా 2 years అయితే వస్తుంది. అండ్ అలాగే వివో సంబంధించిన TWS3 బడ్స్ ని మీరు 1500 రూపీస్ కి అయితే పర్చేస్ చేయొచ్చు. ఇవన్నీ మీకు లాంచ్ ఆఫర్స్ అయితే వస్తున్నాయి. ఇది ప్రీ బుక్ చేసుకోవడం వల్ల ఈ ఆఫర్స్ అయితే మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మొబైల్ సంబంధించిన స్పెసిఫికేషన్స్ వెళ్ళిపోయినట్లయితే డిస్ప్లే 6.77 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED క్వాడ్ కలర్ డిస్ప్లే అయితే ఉంటుంది. అండ్ ఈ డిస్ప్లేని ప్రొటెక్ట్ చేయడం కోసం స్కార్ డైమండ్ షీల్డ్ ప్రొటెక్షన్ అయితే ఉంది. అండ్ మొబైల్ పీక్ బ్రైట్నెస్ 4500+ నిట్స్ అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ దాంతో పాటుగా పిక్సెల్ డెన్సిటీ చూస్తే 388 ppi అయితే ఉంది. ఇది HDR10+ సర్టిఫికేషన్ ఉండడం వల్ల ఓవరాల్ డిస్ప్లే అయితే బెటర్ గా అయితే ఉంటుంది. బట్ దీనికి సంబంధించిన ఎగ్జిస్టింగ్ దానికంటే కొద్దిగా డిగ్రేడ్ అయితే చెప్పాలి. ఎందుకంటే వివో V50 మొబైల్ లో 1.5K రిజల్యూషన్ అయితే ఉంటుంది. పిక్సెల్ డెన్సిటీ కూడా 458 ppi అయితే ఉంది. ఓవరాల్ గా డిస్ప్లే విషయానికి వెళ్ళిపోయినట్లయితే మాత్రం V40 బెటర్ అయితే ఉందని చెప్పొచ్చు రెజల్యూషన్ లో. నెక్స్ట్ కెమెరాస్ చూసినట్లయితే అన్ని 50 MP కెమెరాస్ బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. బోత్ 50 MP కెమెరాస్ ఉంటాయి. అండ్ సెల్ఫీ కెమెరా కూడా 50 MP కెమెరా అయితే ఉంటుంది. అండ్ ఈ వివో వచ్చేసి జై సంబంధించిన పార్ట్నర్షిప్ ఉండడం వల్ల ఏదైతే వివో V40 లో ఉన్న జైస్ పార్ట్నర్షిప్ ఉంటుందో సేమ్ అవే ఫీచర్స్ అండ్ దానికి సంబంధించిన క్వాలిటీ కానీ ఎన్హాన్స్మెంట్స్ అయితే ఉంటాయి V50 లో. సో జైస్ పార్ట్నర్షిప్ లో ఏవైతే పోర్ట్రైట్ ఫీచర్స్ ఉన్నాయో అండ్ కొత్తగా V50 లో వచ్చేసి AI ఫీచర్స్ కూడా అయితే యాడ్ చేశారు. సో కెమెరాస్ ఏవైతే ఆన్ పేపర్ లో అయితే ఉన్నాయో సేమ్ అయితే ఉంటాయి. బట్ సాఫ్ట్వేర్ లో ఈ ఎన్హాన్స్మెంట్స్ కానీ AI క్వాలిటీ మాత్రం డిఫరెన్స్ అయితే ఉంటుంది V40 అండ్ V50కి. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ విషయానికి వెళ్తే స్నాప్డ్రాగన్ 7 Gen 3 అయితే ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఇది సేమ్ V40 లో కూడా ఇదే ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. సో పర్ఫార్మెన్స్ మీకు ఎటువంటి చేంజ్ అయితే ఉండదు. నెక్స్ట్ బ్యాటరీ విషయానికి వెళ్ళిపోయినట్టయితే ఇందులో 6000 mAh సిలికాన్ కార్బన్ బ్యాటరీ అయితే ఉంటుంది. సిలికాన్ బ్యాటరీ టెక్నాలజీ గురించి మీరు తెలుసుకోవాలనుకున్నట్టయితే పైన సంబంధించిన రీల్ అయితే ఉంటుంది. అది క్లిక్ చేస్తే డైరెక్ట్ గా జస్ట్ 60 seconds లో దీని గురించి అయితే మీరు చూడొచ్చు. అండ్ ఈ బ్యాటరీతో పాటుగా 90 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఓవరాల్ గా బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ ప్రీవియస్ జనరేషన్ పోలిసి కొద్దిగా ఇంప్రూవ్ అయితే చేశారు. అడిషనల్ ఫీచర్స్ విషయానికి వెళ్ళిపోయినట్టయితే ఇందులో IP68 అండ్ 69 అయితే సపోర్ట్ చేస్తుంది. అంటే డస్ట్ ప్రూఫ్ అండ్ వాటర్ ప్రూఫ్ అయితే ఉంటుంది. వాటర్ ప్రూఫ్ అంటే మీరు ఇప్పుడు 1.5 meters 30 minutes వరకు ఈ మొబైల్ అయితే సర్వే చేయగలదు. అండ్ అని ఇప్పుడు మొబైల్ అలానే కంటిన్యూగా ఉంది అంటే ఏదైనా పాడైతే మాత్రం వారంటీ అయితే మీరు క్లెయిమ్ చేసుకోలేరు. అండ్ అదే V40 లో చూసినట్టయితే ఓన్లీ IP68 డస్ట్ ప్రూఫ్ మాత్రమే అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక V50 లో మెయిన్ గా ఎక్కువ హైలైట్ చేసేది అండ్ ఈవెన్ బాక్స్ మీద కూడా హైలైట్ చేసేది AI ఫీచర్స్. ఇందులో టోటల్ 3 AI ఫీచర్స్ ఎక్కువ హైలైట్ చేస్తున్నారు. ఫస్ట్ ఫీచర్ లైవ్ కాల్ ట్రాన్స్లేషన్ అయితే ఉంటుంది. అంటే మీరు అవతల వాళ్ళతో కాల్ మాట్లాడేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అవతల హిందీలో మాట్లాడుతున్నారు లేదా అదర్ లాంగ్వేజ్ లో యూజ్ చేసినప్పుడు మనకు అది అర్థం కాకపోతే ఈ AI యూజ్ చేసుకొని మనకు అర్థమయ్యే లాంగ్వేజ్ అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు. లైక్ ఇప్పుడు హిందీలో మాట్లాడుతున్న మనకు తెలుగు మాత్రమే వచ్చు అనుకో లేదా ఇంగ్లీష్ వచ్చు అనుకుందాం. హిందీ టు తెలుగు కానీ హిందీ టు ఇంగ్లీష్ మాత్రం అది కన్వర్ట్ అయితే అవుతూ ఉంటుంది లైవ్ గా. అండ్ ప్రెసెంట్ వచ్చేసి లిమిటెడ్ లాంగ్వేజ్ మాత్రమే అయితే ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పిన లాంగ్వేజ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. 4 లాంగ్వేజ్ అలా అయితే ఉన్నాయి. అండ్ ఫ్యూచర్ లో ఇంకొద్దిగా అయితే యాడ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ AI ట్రాన్స్క్రిప్షన్ అయితే ఉంటుంది. అంటే ఒక కాల్ మీరు రికార్డ్ చేసిన లేదా ఏదైనా వాయిస్ ని 5 minutes ఉంది అనుకోండి 5 minutes ఎంటర్ మనం నార్మల్ అయితే వినాలి. అలా కాకుండా ఈ ఫీచర్ యూజ్ చేసుకొని ఎంటర్ 5 minutes సంబంధించిన ఆడియో స్క్రిప్ట్ ని చేసి సింపుల్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో 5 minutes కాకుండా జస్ట్ మీరు 30 seconds లేదా 1 minute లోనే ఎంటర్ ఆడియో స్క్రిప్ట్ అయితే మీరు అర్థం చేసుకోవచ్చు. ఫైనల్ గా సామ్సంగ్ లో ఎక్కువ హైలైట్ అయ్యే సర్కిల్ టు సెర్చ్ ఫీచర్ అనేది దీంట్లో అయితే ఉంటుంది. ఇవి ఓవరాల్ గా ఎక్కువ హైలైట్ చేసేది. దీంతో పాటుగా ఇంకా అడిషనల్ ఫీచర్స్ లైక్ కెమెరాలో చెప్పాను కదా ఏ ఫీచర్ లైక్ స్టూడియో కానివ్వండి లేదా ఎరేజర్ కానీ కొన్ని టూల్స్ అయితే ఎక్కువైతే హైలైట్ అయితే చేస్తున్నారు. సింపుల్ గా చెప్పాలంటే V40కి V50కి ఎక్కువ డిఫరెన్స్ వచ్చేసి ఈ AI ఫీచర్స్ అయితే చెప్పొచ్చు. అదే డిపార్ట్మెంట్స్ లో చూస్తే డిస్ప్లే దగ్గర చేంజ్ అయితే ఉంటుంది. బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్ దగ్గర అయితే చేంజ్ అయితే ఉంటుంది. ఇప్పుడు బోత్ మొబైల్ కంపేర్ చేసి ఏది బెటర్ అనే విషయానికి వెళ్ళిపోయినట్టయితే వివో V40 అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 14 వస్తుంది. అదే V50 వచ్చేసి అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 15 అయితే వస్తుంది. అండ్ దీంతో పాటు మనకు తెలిసింది 3 years వచ్చేసి Android అప్డేట్స్ అండ్ 4 years సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ ఉంటాయి కాబట్టి ఒక 1 Android అప్డేట్ వచ్చేసి ఎక్కువైతే వస్తుంది V50 లో. అండ్ అదర్ ఫీచర్స్ లో కూడా ఏదైతే V40 కంటే V50 లో కొద్దిగా బెటర్ అయితే ఉంటుంది. బట్ ఎక్సెప్ట్ డిస్ప్లే విషయం తప్ప డిస్ప్లే ఏంటంటే V40 లో కొద్దిగా బెటర్ ఉంటుంది V50 కంటే. ఫైనల్ గా వచ్చేసి ఈ రెండు మొబైల్స్ మాత్రం మీరు కంపేర్ చేస్తే మీరు ఈ మొబైల్ తీసుకోవాలనుకుంటారు స్పెషల్ గా కెమెరా చూసి వివో మొబైల్ తీసుకోవాలనుకుంటే వివో V50 బెటర్ అవుతుంది. అంతేకాని ఈ ప్రైస్ సెగ్మెంట్ లో అదర్ మొబైల్స్ వాల్యూ ఫర్ మనీ మొబైల్ కావాలనుకుంటే మాత్రం ఈ మొబైల్స్ కావు. ఏవైతే ఈ వివో మొబైల్స్ ఉన్నాయో ఆఫ్లైన్ టార్గెట్ మొబైల్స్ అండ్ ఆన్లైన్ లో కూడా అయితే ఇప్పుడు ప్రెసెంట్ ఫ్లిప్కార్ట్ అయితే ఉంది. అండ్ అఫీషియల్ వెబ్సైట్ లో మీరు ప్రీ బుకింగ్ అయితే చేసుకోవచ్చు. అండ్ సేల్ వచ్చేసి February 25th అయితే ఉంటుంది. ప్రీ బుకింగ్ చేసినందుకు గాను లాంచ్ ఆఫర్ డీటెయిల్స్ ఆల్రెడీ వీడియో స్టార్టింగ్ అయితే చెప్పాను. ఫైనల్ గా ఈ టూ మొబైల్స్ సమరైజ్ చేసినట్లయితే
సేమ్ స్పెసిఫికేషన్స్ అయితే ఉంటాయి. ఆన్ పేపర్లో మీకు ఎటువంటి డిఫరెన్స్ అయితే అనిపించదు. రియల్ టైంలో కొద్దిగా చేంజెస్ అయితే ఉంటాయి. ఈ ఏఐ ఫీచర్స్ వల్ల బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ వల్ల డిఫరెన్స్ అయితే ఉంటాయి. రిమైనింగ్ ఆస్పెక్ట్స్ మాత్రం ఎటువంటి చేంజెస్ అయితే ఉండవు. అండ్ మీరు పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం ప్రెసెంట్ వివో V50 బెటర్ అయితే ఉంటుంది ఓవరాల్గా ఈ రెండు స్పెసిఫికేషన్స్లో చూస్తే. బట్ రిమైనింగ్ ఆస్పెక్ట్స్లో చూస్తే మాత్రం ఈ మొబైల్ అంత బెటర్ కాదనేది నా ఒపీనియన్. ఇది నా వీడియో. ఈ వీడియో మీకు ఎంతో కొంత హెల్ప్ఫుల్ అయితే అయింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.